శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ జగదంబికాయ నమ. సిద్ధ గంధర్వయక్షాద్యై అసురైరమరైరపి సేవ్యమాన సదా భూయాత్ సిద్ధిదాయిని. శ్రీదేవి భాగవతం నవమ స్కంధంలో స్వాహాదేవి వృత్తాంతము, స్వధాదేవి వృత్తాంతము, దక్షిణాదేవి వృత్తాంతము, దక్షిణ లేని దాన ధర్మాల అనేటటువంటి ప్రశ్నకు సమాధానము ఇవన్నీ విన్నాము. ఇప్పుడు దక్షిణాదేవి పూజ అనే విషయాన్ని విందాం. మహర్షి దక్షిణాదేవి కథ చెప్పావు, ధ్యాన స్తోత్ర మంత్ర పూజా విధానాలు చెప్పలేదు, అవి కూడా వినిపించు అని అడిగాడు. బ్రహ్మదనయ ఆలకించు, ఇది అంతా శాఖోక్తం. అలనాడు యజ్ఞుడు చేసిన దక్షిణ స్తోత్రం ఏమిటంటే, కార్తీక పూర్ణిమ నాడు మహాలక్ష్మి శరీరంలో దక్షిణాంశ నుంచి ఆవిర్భించావు కనుక నువ్వు దక్షిణాదేవి అయ్యావు. అంతకు ముందు గోలోకంలో నువ్వు సుశీలవు, శ్రీకృష్ణుడి ప్రేయసివి, రాధా సమానవు. రాధాశాపం వల్ల గోలోకం విడిచిపెట్టి తపస్సు చేసి మహాలక్ష్మిలో లీనమయ్యావు. ఇప్పుడు భాగ్యవశాన నాకు లభించావు. దక్షిణాదేవి దయ చూపించు, నన్ను భార్యగా స్వీకరించు. కర్మిష్ఠులకు కర్మఫలాన్ని అందించే దేవివి నువ్వే. నువ్వు లేకపోతే అందరి సత్కర్మలు నిష్ఫలమవుతాయి. నువ్వు తప్ప మరింకెవ్వరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కానీ దిక్పాలాది దేవతలు కానీ కర్మఫలాన్ని ఇవ్వలేరు. బ్రహ్మదేవుడు స్వయంగా కర్మరూపి ఫలరూపి మహేశ్వరుడు, యజ్ఞరూపి విష్ణుమూర్తిని నేను. మా అందరికీ సారరూపిణివి నువ్వు నిర్గుణవు, పరాప్రకృతివి, శక్తివి. నీ వల్లనే శ్రీకృష్ణ పరమాత్మ శక్తుడయ్యాడు. జన్మజన్మలకు నువ్వు నాతో ఉండి నన్ను శక్తుడిని చెయ్యి అని స్తుతించి ఎదురు నిలబడ్డాడు. దేవి సంతుష్టయే వివరించింది. ఇది యజ్ఞుడు చేసిన దక్షిణా స్తోత్రము. యజ్ఞకాలంలో పఠిస్తే యజ్ఞాలు విశేష ఫలితాలను ఇస్తాయి. రాజసూయ, వాజపేయ, గోమేధ, నరమేధ, అశ్వమేధ, లాంగల యజ్ఞ, విష్ణుయజ్ఞ, కుబేర యజ్ఞ, ధనదాన, భూమిదాన, ఇష్టాపూరణ నిర్మాణ, ఫలదాన, గజదాన, గోమేధిక దాన, లోహదాన, స్వర్ణదాన, రత్నదాన, తామ్రదాన, శివయజ్ఞము, రుద్రయజ్ఞము, శుక్రయజ్ఞము, వరుణయాగము, వైరిమర్ధన, కండక యజ్ఞ, శుచియజ్ఞ, ధర్మజ్ఞ, పాపమోచన యజ్ఞ, యోని యాగ, వాణీయాగాది సమయాలలో దీనిని తప్పక పఠించాలి. నిర్విఘ్నంగా శీఘ్రంగా అత్యధిక ఫలదాయాలు అవుతాయి. ఇక ధ్యాన పూజాది విధులు ఏమిటంటే, సాలగ్రామంలోని కానీ మంగళ కలశంలో కానీ దక్షిణాదేవిని ఆరాధించాలి. 2 ధ్యాన శ్లోకాలు ఉన్నాయి, మూల మంత్రము ఉంది. లక్ష్మీ దక్షాంశ సంభూతాం దక్షిణాం కమలాకళాం సర్వకర్మసుదాక్షిణ్యాం సర్వకర్మసుదక్షాం చ ఫలదాం సర్వకర్మణాం విష్ణోః శక్తిస్వరూపాం చ పూజితాం వందితాం శుభాం శుద్ధిదాం శుద్ధిరూపాం చ సుశీలాం శుభదాం భజే. ఓం శ్రీం క్లీం హ్రీం దక్షిణాయై స్వాహ అనే మూలమంత్రం జపిస్తూ పూజలు చేయాలి. అర్ఘ్యపాద్యాదులతో షోడశోపచారాలు శ్రద్ధగా నిర్వహించాలి. ఇలా చేస్తే దక్షిణాదేవి అనుగ్రహం లభిస్తుంది. అన్ని పనులు ఫలవంతమవుతాయి. పుత్రార్థులకు పుత్రులు, ధనార్థులకు ధనాలు, విద్యార్థులకు విద్యలు, వాహనార్థులకు వాహనాలు. ఏది కోరుకున్న వారికి అది లభిస్తుంది.
కష్టాలు వచ్చినప్పుడు, బంధువియోగం జరిగినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు, బంధనాలలో ఇరుక్కున్నప్పుడు ఒక నెలపాటు ఈ దక్షిణాదేవి ఉపాఖ్యానాన్ని పారాయణ చేసిన, పురాణంగా విన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి శాంతి సౌఖ్యాలు వెల్లివిరుస్తాయి. నారాయణ మహర్షి నీ దయ వల్ల దేవీ స్వరూపాల కాదలో చాలా మటుకు తెలుసుకోగలిగాను. తక్కిన వారి చరిత్రలు కూడా తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది, అనుగ్రహించు. నారద, దేవీ చరిత్రలన్నీ వేద పురాణాలలో దేనికదే ప్రత్యేకంగా ఉన్నాయి. దేవి ప్రధాన రూపాలు ఏమిటో, కళాంశావతారాలు ఏమిటో తొట్టతులుగా నీకు తెలియజెప్పాను. వాటిలో ఇంకా ఏమైనా మిగిలిపోయి ఉన్నాయేమో గుర్తుకు తెచ్చుకో, అవి కూడా చెబుతాను విందువుగాని అని అడిగాడు. మహర్షి షష్ఠి, మంగళచండి, మానసాదేవి వీరు ఆదిపరాశక్తి కళాంశ రూపాలు అన్నావు, వీరి చరిత్రలు చెప్పవు కావు అన్నాడు. షష్ఠీదేవి చరిత్రము అయితే నారద, అయితే చెబుతున్నాను ఆలకించు. ప్రతి మాతలో 6వ అంశగా అవతరించింది కనుక షష్ఠీదేవి అన్నారు. ప్రకృతి మాతలో 6వ అంశగా అవతరించింది కనుక షష్ఠీదేవి అన్నారు. ఈవిడ శిశువులకు, బాలికలకు అధిష్టాత్రి, బలవర్ధని, విష్ణుమాయా స్వరూపిణి. మాతృకలలో దేవసేనగా సుప్రసిద్ధ స్కందుడి భార్య, ఆయుప్రద, బాలబాలికలకు పెంపుడు తల్లి, రక్షకారిణి. యోగమాయ రూపంలో పురిటింట శిశువుల పద్య ఉంటుంది. ఆవిడ పూజా విధానం తెలుసుకోగలిగింది. స్వయంభవమునికి ప్రియవ్రతుడు అనే కొడుకు ఉన్నాడు. యోగేంద్రుడు చాలా కాలం వివాహం చేసుకోలేదు, తపస్సులకి అంకితమయ్యాడు. చివరికి బ్రహ్మ ప్రయత్నం మీద మాలినీదేవిని వివాహం చేసుకున్నాడు. ఎంతకీ సంతానం కలగలేదు. కశ్యపుడి వద్ద పుత్రకామేష్టి జరిపించాడు. దంపతులకు ఇష్టఫలంగా చరువును ఇచ్చాడు. అది భుజించాక మాలినీదేవి గర్భం ధరించింది. 12 ఏళ్ల మోసింది. బంగారం లాంటి బిడ్డను ప్రసవించింది. అందంగానే ఉన్నాడు కానీ మృత శిశువు. కళ్ళు తేలవేశారు. దంపతులు బంధుగణము రోధించారు. పుత్రశోకం భరించలేక మాలినీదేవి మూర్ఛిల్లింది. మృత శిశువును తీసుకుని ప్రియవ్రతుడు శ్మశానానికి వెళ్ళాడు. బిడ్డను ఒడిలో పెట్టుకుని ఆ అడవిలో దారుణంగా విలపించాడు. ప్రాణాలను పరిచయించడానికైనా సిద్ధపడ్డాడు తప్ప మృత శిశువును ఖననం చేయలేకపోయాడు. తన యోగజ్ఞానమంతా ఎటుపోయిందో శోకాతురుడైపోయాడు. ఇంతలోకి ఒక దివ్య విమానం కోటి సూర్యకాంతులతో కనిపించింది. అందులోని తెల్లని వస్త్రాలతో, పుష్పమాలికలతో తేజోమండలంగా వెలిగిపోతూ ఉన్న దేవసేనాన్ని దర్శనమిచ్చింది. రాజు శిశువుని దించి నమస్కరించి లేచాడు, స్తుతించాడు, పూజలు జరిపాడు. మహాదేవి, ఎవరు నువ్వు? ఎవరు ఇల్లాలివి? ఎవరి అమ్మాయివి? శ్రీరత్నంలాగా భాషిస్తున్నావు. ప్రియవ్రత, నేను దేవసేనను. దేవదానవ సంగ్రామాలలో నేను దేవసేనకు జయం సమకూరుస్తాను. అందుకని నాకు ఆ పేరు ఏర్పడింది. నేను బ్రహ్మదేవుడు మానసపుత్రికను స్కందునికిచ్చి వివాహం చేశారు. ఆ మాతృకలలో సుప్రసిద్ధను. ఆదిపరాశక్తిలో 6వ వంశగా అవతరించాను కనుక షష్ఠీదేవి అని కూడా పిలుస్తారు. అపుత్రులకు పుత్రులను ప్రసాదిస్తాను. ప్రియులకు ప్రియురాండ్రను అందజేస్తాను. దరిద్రులకు ధనం, కర్మిష్ఠులకు కర్మఫలం ఇస్తాను. సుఖ దుఃఖాలను, భయ శోకాలు, శుభాశుభాలు, సంపద్విపత్తులు అన్నీ ఎవరికైనా కర్మఫలంగానే లభిస్తాయి. ఒకరు బహుపుత్రులయ్యేది, ఒకరు వంశహీనులయ్యేది కర్మఫలమే. కొందరికి మృత శిశువులు లభించిన, కొందరికి చిరంజీవులు కలిగిన కర్మ విపాకమే. గుణవంతులు, గుణహీనులు, రూపవంతులు, కురూపులు, అంగవికలులు, బహుభార్యావంతులు, భార్యావిహీనులు, ఆరోగ్యవంతులు, రోగపీడితులు అందరూ కల్పఫల స్వరూపులే. అందుచేత కర్మ అన్నింటికన్నా గొప్పది, అన్నింటికన్నా బలీయము. ఇది వేదాలు చెప్పిన మాట. అంటూనే మృత శిశువును చేతుల్లోకి తీసుకుని లీలగా పునర్జీవితుడిని చేసింది. బాలుడి ముఖంలో చిరునవ్వులు బంగారు కాంతుల్ని వెదజల్లాయి. ప్రియవ్రతుడి ఆశ్చర్యం నుంచి, ఆనందం నుంచి తేరుకోలేకపోతున్నాడు. దేవసేన బాలకునితో సహా విమానం అధిరోహించింది, బయలుదేరిపోయింది. రాజు తేరుకుని మరొకసారి ఆ మహాదేవుని స్తుతించాడు. ఆవిడ ముఖం విప్పారింది. ప్రియవ్రత, నువ్వు ముల్లోకాలకి రాజువు, స్వయంభవము నువ్వు పుత్రుడవు.
కనుక సకల లోకాలలోనూ నా పూజలు జరిపించు, నువ్వు చెయ్యి. అలా అయితేనే నీకు ఈ కులవర్ధనుడైన పుత్రుని ఇస్తాను. ఇతడు సువ్రతుడు అనే పేరుతో గుణవంతుడు, పండితుడు అవుతాడు. ఇతడు నారాయణ కళ జాతిస్మరుడు, యోగీంద్రుడు అవుతాడు. 100 యజ్ఞాలు చేస్తాడు. క్షత్రియులందరి నమస్కారాలు అందుకుంటాడు. 1,00,000 మదపుటేనుగుల బలం పొందుతాడు. పండితులకు ఆప్తుడవుతాడు. యోగులకు, జ్ఞానులకు, తపస్సులకు ప్రసిద్ధుడై కీర్తి గడిస్తాడు. లోకంలో సర్వ సంపత్ప్రదుడుగా వెలుగొందుతాడు. పూజలు జరిపిస్తానని దేవస్థానానికి మాట ఇచ్చి ప్రియవ్రతుడు తన పుత్రుని స్వీకరించాడు. దేవి ఆశీర్వదించి వెళ్ళిపోయింది. రాజు ఆనందంతో బిడ్డను ముద్దాడుతూ ఇంటికి తిరిగి వచ్చాడు. మాలతీదేవి బంధువర్గానికి, ఆమాత్యులకు, పరివ్రాజానికి, ప్రజానీకానికి జరిగిన వృత్తాంతమంతా పొసకొచ్చినట్టు చెప్పాడు. అందరూ సంతోషించారు, పండగ జరిపారు. అప్పటి నుంచి ప్రతి నెల శుక్ల షష్ఠి నాడు ఇంటింటా షష్ఠీదేవి మహోత్సవాలు జరిపించాడు. పురిటిళ్లలో 6వ రోజున, 11వ రోజున, అన్నప్రాసన రోజున ప్రతి శుభకార్యం అప్పుడు షష్ఠీదేవి పూజలు జరుగుతున్నాయి. రాజు తాను స్వయంగా చేస్తూ ఉన్నాడు. కౌధుమ శాఖోక్తంగా ధ్యాన పూజా విధాన మంత్ర స్తోత్రాలు ఏర్పడ్డాయి. ధర్ముడు నాకు ఉపదేశించాడు, నేను నీకు చెబుతున్నాను, నారదా వింటున్నావా అని అడిగాడు. సాలగ్రామంలోనూ, మంగళ కలశంలోనూ, వటవృక్షం మూలానో గోడ మీద బొమ్మ చేసి కానీ షష్ఠీదేవిని ఆవాహన చేయాలి, ధ్యానించాలి. ఇది చాలామంది ఇప్పుడు మన ఆచారంగా చేస్తూనే ఉంటారు. అయితే షష్ఠీదేవి వ్రతం అని కాదు, కానీ 11వ రోజున పురుడు పోసినప్పుడు ఒక పిండి బొమ్మ చేయించి పూజిస్తారు. ఒక గోడ మీదన ఇంత పసుపు రాసి బొట్లు పెట్టి అమ్మవారి పూజలప్పుడు, గ్రామదేవతల పూజలప్పుడు, లేదనుకుంటే మన సుబ్రహ్మణ్య షష్ఠి, నాగుల చవితి ఇలాంటి వాటికి గద్దె నాగన్న అనుకుంటూ ఇంట్లో ఒక చోట ఆ పాముల బొమ్మలో వేసి ఇంట్లో పూజ చేసేటటువంటి విధానం ఒకటి ఇప్పటికీ మన మధ్యన నడుస్తూ ఉంది. బొమ్మ గీసి కానీ, బొమ్మ చేసి కానీ షష్ఠీదేవిని ఆవాహన చేయాలి, ధ్యానించాలి, పుష్పాలతో పూజించాలి, షోడశోపచారాలు శ్రద్ధగా చేయాలి, నైవేద్యాలు పెట్టాలి. ఓం హ్రీం షష్ఠీదేవి అయి స్వాహ అనే మూల మంత్రం, ఈ అష్టాక్షరిని యథాశక్తిగా జపించాలి. 1,00,000 సార్లు జపిస్తే అపుత్రకులు పుత్రవంతులు అవుతారు. ఇది బ్రహ్మదేవుడి వరము. ఇక స్తోత్రం ఏమిటంటే, నమోదేవ్యై మహాదేవ్యై సిద్ధ్యై శాంత్యై నమో నమః, శుభాయై దేవసేనాయై షష్ఠ్యై దేవ్యై నమో నమః, వరదాయై పుత్రదాయై ధనదాయై నమో నమః, సుఖదాయై మోక్షదాయై షష్ఠ్యై దేవ్యై నమో నమః, షష్ఠ్యై షష్టాంశరూపియై సిద్ధాయై నమో నమః, మాయాయై సిద్ధయోగిన్యై షష్ఠీదేవ్యై నమో నమః, సారాయై శారదాయై చ పరాదేవ్యై నమో నమః, బాలాధికృత దేవ్యై చ షష్ఠీదేవ్యై నమో నమః, కళ్యాణదాయై కళ్యాణ్యై ఫలప్రదాయై చ కర్మణం ప్రత్యక్షాయై సర్వభక్తానాం షష్ఠ్యై దేవ్యై నమో నమః, పూజ్యాయై స్కందకాంతాయై సర్వేషాం సర్వకర్మషు దేవరక్షణకారిణ్యై షష్ఠీదేవ్యై నమో నమః, శుద్ధసత్వస్వరూపాయై వందితాయై నృణాం సదా హింసా క్రోధవర్జితాయై షష్ఠీదేవ్యై నమో నమః, ధనం దేహి ప్రియం దేహి పుత్రం దేహి సురేశ్వరి, మానం దేహి జయం దేహి ద్విషోజహి మహేశ్వరి, ధర్మం దేహి యశో దేహి షష్ఠ్యై దేవ్యై నమో నమః, దేహి భూమిం ప్రజాం దేహి విద్యాం దేహి సుపూజితే, కళ్యాణంచ జయం దేహి షష్ఠీదేవ్యై నమో నమః. నారద ఈ స్తోత్రాన్ని పఠించి ప్రియవ్రతుడు షష్ఠీదేవి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు.
యశస్వి అయ్యాడు. అతని పుత్రుడు ఆయుష్మంతుడు, బలవంతుడు, యశస్వంతుడు, పరిపాలనా దక్షుడు కాగలిగాడు. ఈ స్తోత్రాన్ని 1 సంవత్సరం పాటు పఠించిన విన్న అపుత్రులకు ఆయుష్మంతుడు కలుగుతాడు. ఏడాది పాటు పూజ చేసి ఈ కథాభాగం పురాణంగా విన్నవారికి పాపాలు తొలగిపోతాయి. గుడ్రాలకైనా బిడ్డలు కలుగుతారు. బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిదండ్రులు వింటే నెల నాళ్లలో ఆరోగ్యం చేకూరుతుంది. శ్రీ షష్ఠీదేవి అయి నమో నమః. సుపుత్రదాం చ శుభదాం దయారూపాం జగత్ప్రసూం శ్వేతచంపక వర్ణాభాం రత్నభూషణ భూషితాం పవిత్రరూపాం పరమాం దేవసేనాం పరాం భజే. ఇది ఆవిడ యొక్క స్తోత్రం. ఇక మంగళచండీ వృత్తాంతం. నారద ఇక మంగళచండీ వృత్తాంతం విను. కళ్యాణాలు మంగళాలు కలిగించడంలో అత్యంత సమర్థత కనుక మంగళచండీ అనే పేరు ఏర్పడింది. మంగళుడు అర్చించి అభీష్టాలు పొందాడు. అప్పటి నుంచి ఈ పేరు వచ్చిందని మరికొందరు. మనువంశంలో పుట్టిన మంగళరాజు ఆరాధించి సప్తద్వీపధరాధిపతి అయ్యాడని అందుచేత మంగళచండీ అయ్యిందని ఇంకొందరి కథనం. ఎవరు ఏమి చెప్పినా ఒకటి మాత్రం నిజం. ఆవిడ దుర్గ మూల ప్రకృతి. మూర్తిభేదంతో ఇలా వెలిసింది. కృపారూపిణి, స్త్రీలకు ఇష్టదేవత. ఆదిలో శంకరుడు ఈమెను ఉపాసించాడు. త్రిపురాసుర సంహారం చేయబోతూ బ్రహ్మదేవుడు ఉపదేశం మేరకు మంగళచండీని పూజను నిర్వర్తించాడు. రణరంగంలో రాక్షసుడు వేసిన శస్త్రాస్త్రాల ధాటికి నిలబడలేక శివుడి రథం ఆకాశం నుంచి నేలకు కూలిపోబోతూ ఉంటే మంగళచండీ ప్రత్యక్షమై అభయం ఇచ్చింది. నువ్వు వృషవాహనుడివి, సర్వేశ్వరుడువు, నేను యుద్ధశక్తి స్వరూపను, నీ వెంట ఉన్నాను, అధైర్యపడకు, శత్రువును సంహరించు ప్రోత్సహించి అంతర్ధానం చెందింది. శంకరుడు పుంజుకున్నాడు. విష్ణుమూర్తి అందించిన బాణంతో త్రిపురాసుర సంహారం దిగ్విజయంగా నిర్వహించాడు. దేవతలు పుష్పవృష్టి కురిపించారు. మనువులు, మానవులు, ఋషులు, మునులు స్తుతించారు. శంకరుడు భక్తి నమ్రుడయ్యాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు విష్ణువులు ఆశీర్వదించి వెళ్ళారు. అప్పుడు వెంటనే శంభుడు సుస్నాతుడే ధౌత వస్త్రాలు ధరించి వచ్చి మంగళచండీ పూజను శ్రద్ధాభక్తులతో నిర్వహించాడు. మంగళ కలశం పెట్టి అమ్మవారిని ఆవాహన చేశాడు. వివిధ పూజా ద్రవ్యాలతో, నైవేద్యాలతో, జంతు బలులతో, షోడశ ఉపచారాలతో, నృత్య గీతాదులతో, మంత్ర ధ్యాన స్తోత్రాలతో మహోద్ధృతంగా పూజలు చేశాడు. ఓం హ్రీం శ్రీం క్లీం సర్వపూజ్యే దేవి మంగళచండికే హూం హూం ఫట్ స్వాహ అనేది ఏకవింశాక్షర మూల మంత్రము. ఇది భక్తకల్పద్రుమం. 10 లక్షలు జపిస్తే మంత్రసిద్ధి అవుతుంది. ఇక ధ్యాన శ్లోకం. దేవీం షోడశవర్షీయాం శశ్వత్ సుస్థిరయౌవనాం లంబోష్ఠీం సుదతీం శుద్ధాం శరత్పద్మ నిభాననాం శ్వేతచంపకవర్ణాభాం సునీలోత్పలలోచనాం జగద్ధాత్రీం చ సర్వేభ్యః సర్వ సంపదాం సంసార సాగరే ఘోరే జ్యోతిరూపాం సదా భజే. ఇవి పఠించి మూలమంత్రంతో పూజ చేయాలి. శంకరుడు చేసిన స్తోత్రము సర్వవేద సమ్మతము. యథాతథంగా చెబుతున్నాను విను. రక్ష రక్ష జగన్మాతర్దేవి మంగళచండికే హరికే విపదాం రాసే హర్ష మంగళకారికే
హర్షమంగళదక్షే చ హర్షమంగళదాయికే శుభే మంగళదక్షే చ శుభమంగళచండికే మంగళే మంగళార్హే చ సర్వమంగళమంగళే సతాం మంగళే దేవి సర్వేషాం మంగళాలయే పూజ్యే మంగళవారే చ మంగళాభీష్టే దేవతే పూజ్యే మంగళరూపస్య మనువంశస్య సంతతం మంగళాధిష్టాతృదేవి మంగళానాం చ మంగళే సంసార మంగళాధారే మోక్షమంగళదాయిని సారే చ మంగళాధారే పారే చ సర్వకర్మణాం ప్రతి మంగళవారే చ పూజ్యే మంగళ సుఖప్రదే. అటుపైన ప్రతి మంగళవారం నాడు ఈ మంగళచండిక పూజ చేస్తూ శంకరుడు తన భక్తి ప్రపత్తులను చాటుకుంటూ ఉన్నాడు. మొదటి పూజ శివుడు చేశాడు, రెండవ పూజను మంగళుడు అంటే అంగారకుడు చేశాడు, మూడవ పూజ మంగళ మహారాజు, నాలుగవ పూజ ప్రతి మంగళవారము దేవతా స్త్రీలు అందిస్తూ ఉన్నారు. అటుపైన మానవకాంతలు చేస్తూ ఉన్నారు. ఈ మంగళచండికా స్తోత్రాన్ని విన్నా చదివినా సకల శుభాలు కలుగుతాయి. పుత్ర పౌత్రాభివృద్ధిగా కుటుంబం మంగళప్రదంగా కళకళలాడుతూ ఉంటుంది. ఇక మానసాదేవి పూజ. నారద షష్ఠీదేవి మంగళచండికల ఉపాఖ్యానాలు అయ్యాయి. మానసాదేవి వృత్తాంతం ఇక చెబుతున్నాను, ఆలకించు. ఆవిడ కశ్యప ప్రజాపతి కూతురు, మానస పుత్రిక. అందుకే మానసాదేవి అన్నారు. మహాయోగేశ్వరి పరాత్పరుణ్ణి నిరంతరము తన మనసులో నిలుపుకుంటుంది. అలా కూడా సార్థక నామధేయ. ఆత్మారామ, వైష్ణవి, సిద్ధయోగిని 3 యుగాల పాటు కృష్ణుడి కోసం తపస్సు చేసింది. తపో నియమనిష్టల కారణంగా ఆవిడ శరీరంలో శైథిల్యము, వర్ణ వైక్లభ్యము సంభవించాయి. అది గమనించిన శ్రీకృష్ణుడు చమత్కారంగా జరత్కారు అని పేరు పెట్టాడు. జరత్కారు శరీరంచ దృష్ట్వా యత్ క్షీణమీశ్వరః గోపీపతిర్నామ చక్రే జరత్కారురితి ప్రభు. కృపానిధి శ్రీహరి మానసాదేవి అభీష్టం తీర్చాడు. తాను స్వయంగా పూజ చేసి తక్కిన వారితో చేయించాడు. స్వర్గాది లోకాలన్నింటా పూజలు జరిగాయి. ఆ సుందరీమణిని అందరూ గౌరిగా అంటే గౌరవర్ణంలో ఉంటుంది కనుక గౌరిగా ఆరాధించారు. జగద్గౌరి అనే పేరు స్థిరపడింది. కొంతకాలానికి శివుడికి శిష్యురాలయ్యింది. అప్పటి నుంచి శైవి అనే పేరు వచ్చింది. మొదటి నుంచి విష్ణు భక్తురాలు కనుక వైష్ణవి అయ్యింది. పరీక్షణ్ మహారాజు కొడుకు జనమేజయుడు సర్పయాగం చేసినప్పుడు పాములను కాపాడింది కనుక నాగేశ్వరి, నాగభగిని అనే పేర్లు సిద్ధించాయి. ఎంతటి విషాన్నాన్నైనా విరిచివేయగలిగిన సామర్థ్యం ఉంది కనుక విషహార అనే బిరుదును పొందింది. హరుడి నుంచి సిద్ధయోగం పొందింది కనుక సిద్ధయోగిని. మరణించిన వారిని బ్రతికించగలదు కనుక మృత సంజీవిని. ఆస్తికుడనే మునీంద్రుడికి కన్న తల్లి ఆస్తికమాత. మహాతపస్విని, మహాజ్ఞాని జరత్కారుడనే మహామునీంద్రుడికి ఎల్లాలయ్యింది కనుక జగత్కారు ప్రియ. ఇలా మొత్తం 12 పేర్లున్నాయి ఈ మానసాదేవికి. ఈ 12 నామాలను పూజాకాలంలో పఠించిన వారికి వంశోద్భవులకు పాముల పుట్ట మీద పడుకున్న సర్పభయం ఉండదు. 10 లక్షల సార్లు పఠిస్తే స్తోత్రసిద్ధి కలుగుతుంది. అది కలిగిందంటే అతడు విషాన్ని తిని జీర్ణించుకోగలడు. పాములను అలంకరించుకోగలడు. నాగేంద్రుడి మీద నడుము వాల్చగలడు. నాగవాహనుడు, నాగాసనుడు, నాగతల్పుడు కాగలడు. జన్మ ముగిసిన తర్వాత సరాసరి వైకుంఠానికి వెళ్ళి విష్ణువుతో రేయింబవళ్ళు విందు వినోదాలతో క్రీడించగలడు.
ఈ మానసాదేవి ధ్యాన శ్లోకాలు, సామవేదోక్తాలు, పూజా విధానము, మూలమంత్రము ఉన్నాయి. శ్వేతచంపక వర్ణాభాం రత్నభూషణ భూషితాం వహ్నిశుద్ధాంశుకాధనాం నాగయజ్ఞోపవీతినిం మహాజ్ఞానయుతాం తాం చ ప్రవరజ్ఞానినావరాం సిద్ధాదిష్టాద్రుదేవీం చ సిద్ధాం సిద్ధిప్రదాం భజే. ఇలా ధ్యానించి పుష్ప చందనాదులతో పూజించాలి. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసాదేవ్యై స్వాహ అనే మూలమంత్రాన్ని ఏకాగ్రచిత్తంతో జపించాలి. 5 లక్షలు జపం చేస్తే మంత్రసిద్ధి కలుగుతుంది. కలిగిందంటే అతడు సిద్ధుడైనట్టే. అతడికి మహావిషం కూడా అమృతప్రాయమే. సాక్షాత్తు ధన్వంతరిగా లెక్క. సంక్రమణం రోజున కానీ, ప్రతి నెల పంచమ నాడు కానీ, గూఢ మందిరాల్లో కూర్చుని కానీ, ధ్యానావాహన షోడచోపచార పూర్వకంగా మానసాదేవిని అర్చించి ఈ మహామూల మంత్రం జపించాలి. అటుపైన బలి ప్రదానం చేయాలి. అలా చేసిన వారికి ధన ధాన్య పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది, సత్కీర్తి లభిస్తుంది. ఇక మానసాదేవి కథ. నారద, ఇప్పుడు ఇంకా ఆవిడ కథ చెబుతాను విను. పూర్వం ఒకనాడు భూలోకంలో మానవులంతా సర్పభయాక్రాంతులయ్యారు. మునీశ్వరుడి కశ్యపుణ్ణి శరణు వేడాడు. ఆయన తన తండ్రి బ్రహ్మదేవుడి సహాయంతో వేదాల నుంచి బీజాక్షరాలను ఏరి మంత్రాలు సృష్టించాడు. వాడికి అధిష్టాన దేవతగా చతుర్ముఖుడు మానసాదేవిని సృష్టించాడు. ఆవిడ సద్యో యవ్వనం పొంది శివుడి మందిరానికి వెళ్ళింది. భక్తితో పూజించి శంకరుని స్తుతించింది. 1000 దివ్య సంవత్సరాలు సేవించింది. శివుడు అసలే అశుతోషుడు కదా. వెంటనే సంతోషించే బోళాశంకరుడు మానసకు మహాజ్ఞానం ఉపదేశించి సామవేదం అభ్యసింపజేశాడు. లక్ష్మీమాయ కామబీజాక్షరాలతో కృష్ణాయ స్వాహ అనే మంత్రరాజాన్ని ఉపదేశించాడు. పూజా పునశ్చరణాదులు చెప్పాడు. పుష్కర క్షేత్రానికి వెళ్ళి తపస్సు చేయమని ఆజ్ఞాపించాడు. మానసాదేవి 3 యుగాలు నిష్ఠగా తపస్సు చేసింది. శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. సకల జన పూజతో అవుతామని వరం ఇచ్చాడు. ప్రథమ పూజ తానే చేశాడు. 2వ పూజ శంకరుడు చేశాడు. అటుపైన కశ్యపుడు, దేవతలు, మునులు, మనువులు, నాగజాతి వారు, మానవ జాతి వారు అందరూ పూజించారు. త్రిలోక వందిత అయ్యింది. కశ్యప ప్రజాపతి జగత్కారు మునీంద్రునికి ఈ మానసాదేవిని కన్యాదానం చేశాడు. ఆయాచితంగా లభించిందని బ్రాహ్మణుడి ఆజ్ఞ అని ఆ మునీంద్రుడు కాదనకుండా స్వీకరించాడు. ఇద్దరికీ వివాహం జరిపించి కశ్యపుడు తపస్సులకు వెళ్ళిపోయాడు. ఒకనాడు పుష్కర క్షేత్రంలో మర్రి చెట్టు నీడలో పరమ నైష్ఠికుడు జగత్కారు తన మానసాదేవి ఒడిలో తల అంచి నిద్రాదేవిని ఆవాహన చేసుకుని గాఢంగా నిద్రపోతూ ఉన్నాడు. కొంతసేపటికి సూర్యుడు అస్తమించిపోయాడు. సాయం సంధ్యా సమయం సమీపించింది. ఇప్పుడు లేచి సంధ్యావందనం చేయకపోతే తన భర్తకు ధర్మలోపం వస్తుంది ఎలాగా అని మానసాదేవి కలవరపడింది. బ్రాహ్మణుడికి ప్రాతఃసాయం సంధ్యావందనాలు నిత్యవిధులు. ఇవి చేయకపోతే బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది. ఇక కర్మాచరణకు పనికిరాడు, అశుచి అయిపోతాడు అని వేదం చెబుతోంది. మానసాదేవికి ఇవన్నీ జ్ఞాపకం వచ్చాయి. భర్తను బ్రహ్మహత్య మహాపాతకాన్ని చేయడం కన్నా నిద్రాభంగం కలిగించి పాపానికి తాను ఒడగట్టడమే మేలనుకుంది. అనుకోవడం ఏమిటి, జరత్కారం నిద్ర లేపింది. ఆ మహానుభావుడు తాడి చెట్టు అంత ఎత్తున అలిగాడు. సాధ్వి, ఆదమరిచి సుఖంగా నిద్రపోతున్నాను, ఎందుకని నిద్రాభంగం కలిగించావు? భర్తకు అపకారం చేస్తే నోములు, వ్రతాలు, దాన ధర్మాలు అన్నీ నిష్ఫలమవుతాయని తెలియదా నీకు? భర్తను పూజిస్తే శ్రీకృష్ణ పరమాత్మను పూజించినట్టే అన్నారు పెద్దలు. వ్రతం కోసమే స్త్రీలకు భర్త రూపము శ్రీహరి స్వయంగా లభించేది. స్త్రీలు చేసే దాన ధర్మ యజ్ఞ తీర్థ స్నాన వ్రత తపో దేవత సత్య
ఉపవాసాధికాలు అన్నీ కలిపిన పతి సేవ ఫలంలో 16వ వంతు కూడా సాటిరావు. భారతదేశంలో పతి సేవా పరాయణగా జన్మ గడిపిన ఇల్లాలు భర్తతో సహా వైకుంఠానికి బ్రహ్మలోకానికి చేరుకుంటుంది. అప్పుడు ఏం చేసినా పలికినా కుంభీపాకంలో ఆ చంద్రార్కము నరకయాతనలు పడుతుంది. మరుజన్మలో పుత్ర పతి పుత్రరహితంగా నీచపడుతుంది అంటూ జగత్కారుడు కోపడ్డాడు. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో విందాము. స్వస్తి. శ్రీ జగదంబార్పణమస్తు.